హాయ్ అండి. సులువుగా ఈజీగా టేస్టీగా వడలండి. పచ్చెనపప్పుతో మసాలా వడలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తా అండి. పచ్చెనపప్పుని ఒక 2 గంటల ముందుగా నానబెట్టుకోవాలి. దాన్ని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. బాగా పేస్ట్ అల్లే చేసుకోకూడదు, బాగోదు. ఇందులోనికి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నామండి, దాన్ని వేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 2 పచ్చిమిర్చిలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా 4 ఆకులు వేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుండిద్దండి. ఆ ఫ్లేవర్ అది చాలా బాగుండిద్ది. పప్పు గ్రైండ్ చేసుకునేటప్పుడే కొద్దిగా సాల్ట్ వేసేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నామండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను సోంపు వేసుకోవాలండి. సోంపు కూడా చాలా టేస్ట్ ఉండిద్దండి. ఇది నూనెలో ఉడికేసరికి స్మెల్ మంచిగా వచ్చిద్దండి. మొత్తం కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కాక వడలు వేసేసుకోవటమేనండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు వడలు అనేవి వేసేసుకుందాము. ఇలా తీసుకొని ఇలా ఒత్తేసుకొని వేసేసుకోవటమేనండి. ఇలా 2 వైపులా తిప్పి స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. వడలు అనేవి ఇలా వేసేసుకోవాలండి. మనకు కావాల్సిన సైజులో వేసేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ కూడా మంచిగా ఈ కలర్ వచ్చేదాకా వేయించుకొని నూనెలో తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఈ వడల్ని టమాటా సాస్తో తింటే చాలా బాగుంటాయండి. ప్లెయిన్గా ఉట్టిగా అయినా తినేసేయచ్చండి. మసాలా అంతా ఉంది కాబట్టి చాలా రుచిగా ఉండిద్దండి. చాలా బాగుండిద్దండి. సాయంత్రం పూట సరదాగా టీ తాగే ముందు చేసుకొని హ్యాపీగా తినొచ్చండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇందులో పుదీనా సోంపు ఉంటుంది కాబట్టి అరుగుదలకి బాగుండిద్దండి. మంచి హెల్దీ అయిన ఒక రెసిపీ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.